కారులో డబ్బులు తీసుకువెళ్తూ దొరికిన వరంగల్ అర్బన్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావును సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 27న వరంగల్ నుంచి కారులో డబ్బులు తీసుకువెళ్తుండగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుని దాడి చేశారు. సుమారు 6 లక్షల వరకు నగదును గుర్తించారు. కారులో డబ్బులు తీసుకువెళ్తూ దొరికిన వరంగల్ అర్బన్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావును సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ నుండి వెళ్లినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 27న వరంగల్ నుంచి కారులో డబ్బులు తీసుకువెళ్తుండగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుని దాడి చేశారు. సుమారు 6 లక్షల వరకు నగదును గుర్తించారు. వరంగల్ అర్బన్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావును సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి హన్మకొండ ఎక్సైజ్ ఆఫీస్ లో పనిచేసేటువంటి సిఐ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారుల తనిఖీలో పట్టుబడి సస్పెన్షన్ గురైనటువంటి ఘటన అయితే చర్చిస్తుంది. కారులో డబ్బులను తీసుకెళ్తుండగా వరంగల్ అర్బన్ అయినటువంటి అంజిత్ రావు డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నటువంటి పోలీసులు దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టి అతన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద డబ్బులు వెళ్తుండగా పట్టుకున్నటువంటి పోలీసులు అతనిపైన కేసు నమోదు చేసినటువంటి ఘటన అయితే చర్చిస్తుంది. దీనికి సంబంధించి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకోసం అధికారులు అయితే అంజిత్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా అటు కాంగ్రెస్ కార్యకర్తలకు అందించేందుకోసం తీసుకువెళ్తున్నాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన సస్పెండ్ చేస్తూ అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.